शङ्कर शिव शिव शङ्कर हर हर शङ्कर शिव शिव शङ्कर शंभो शंकर चंद्रकलाधर शरणमु नीवे ओ महेश्वरा नीलकंठ शूलपाणि निर्मल हृदय लोकेश्वरा नी नाम स्मरणे माकु मुक्ति नी पादालक सेवये ना परमावधि हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर शिव शिव शंकर గంగను తలపైన దల్చిన దేవా మంగళప్రదమైన రూపాని వయ్యా భస్మ విభూషిత సుందర గాత్ర భక్త జనావళి రక్షక దాత దమరుకనాదముతో జగతిని మేల్కొలిపే అభయ ప్రదాయక ఆదిదేవా నంది వాహన నందీశ్వర कैलासवास करुणा समुद्रा नीडमरुकनादं मदिनो ओंकारमై వినబడును నీ చిరునవ్వు చాలు మా బ్రతుకు పండగ నీ కరుణ ఉంటే చాలు కష్టాలన్నీ తీరగా హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర అర్ధనారీశ్వర తత్వము నీది అజ్ఞాన తిమిరమును పాపే జ్యోతి నీది త్రిశూలధారి త్రినేత్రధారి త్రిలోక పూజిత ఓంకారమూర్తి నిన్నే నమ్ముకున్నాము నిరతము కొలుస్తాము మా మొరాలకించు ఓ పార్వతీపతి హర హర శంకర శివ శివ శంకర 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 हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर शिव शिव शंकर शंभो शंकर चंद्रकलाधर शरणमु नीवे ओ महेश्वरा नीलकंठ शूलपाणि निर्मल हृदय लोकेश्वरा नी नाम स्मरणे माकु मुक्ति नी पादालक सेवये ना परमावधि हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर शिव शिव शंकर गंगा
అభయప్రదాయక ఆదిదేవా. నందివాహన నందీశ్వర వందిత కైలాసవాస కరుణా సముద్రా నీడమరుకనాదం అదిగో ఓంకారమై వినబడును. నీ చిరునవ్వు చాలు మా బ్రతుకు పండగ, నీ కరుణ ఉంటే చాలు కష్టాలన్నీ తీరగా. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. అర్ధనారీశ్వర తత్వము నీది, అజ్ఞాన తిమిరమును బాపే జ్యోతి నీది. త్రిశూలధారి త్రినేత్రధారి త్రిలోక పూజిత ఓంకారమూర్తి. నిన్నే నమ్ముకున్నాము నిరతము కొలుస్తాము, మా మొరాలకించు పార్వతీపతి. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. శంభో శంకర చంద్రకళాధర శరణము నీవే ఓ మహేశ్వర. శూలపాణి నిర్మల హృదయ లోకేశ్వర, నీ నామస్మరణే మాకు ముక్తి, నీ పాదాలక సేవయే నా పరమావధి. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. గంగను తలపైన దల్చిన దేవా, మంగళప్రదమైన రూపాని వయ్యా. భస్మ విభూషిత సుందర గాత్ర భక్త జనావళి రక్షక దాత, దమరుకనాదముతో జగతిని మేల్కొలిపే అభయప్రదాయక ఆదిదేవా. నందివాహన నందీశ్వర వందిత కైలాసవాస కరుణా సముద్రా నీడమరుకనాదం అదిగో ఓంకారమై వినబడును. నీ చిరునవ్వు చాలు మా బ్రతుకు పండగ, నీ కరుణ ఉంటే చాలు కష్టాలన్నీ తీరగా. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. అర్ధనారీశ్వర తత్వము నీది, అజ్ఞాన తిమిరమును బాపే జ్యోతి నీది. త్రిశూలధారి త్రినేత్రధారి త్రిలోక
పార్వతీపతి. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. శివరాత్రి మహాపర్వదినాన మన తిరుపతి జిల్లా గొల్లపల్లి అంటే మన్నవరానికి సమీపాన ఉన్నటువంటి గొల్లపల్లి కొండ కోణంలో ఎన్నో సంవత్సరాల నుంచి వెలసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ శివ మహేశ్వర సమేత అంటే శివ పార్వతులు సాక్షాత్తు ఇక్కడ కొలువై ఉన్నారన్న విషయాన్ని నర్మ గర్భంగా దైవీకమైనటువంటి చింతనతో కూడుకున్నటువంటి మనస్సుతో బుద్ధితో అతి ముఖ్యంగా దైవిక కార్యాచరణ నిర్వహిస్తున్నటువంటి సాక్షాత్తు అంటే ఆ పరమశివుడికి అనునిత్యము ప్రతినిత్యము త్రికాలాలయందు అనునిత్యం కూడా ధూప దీప నైవేద్యాలు మరియు విశేష అలంకరణ చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ యొక్క శివలింగాన్ని స్వామివారి అంటే సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి స్వామివారు కముజుల సిద్ధారెడ్డి గారు అయితే ఎప్పుడైతే ఈయన ఈ యొక్క శివతత్వాన్ని అంటే జీవాత్మలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని శివతత్వంగా మలర్చుకున్నారో అప్పటి నుంచి ఆయన సిద్ధయ్యగా అంటే ఆ సాక్షాత్తు ఆ యొక్క పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ఏ విధంగా అయితే సిద్ధయ్య స్వామి శిష్యుడిగా ఉన్నారో ఆ విధంగా ఈ యొక్క గౌరీ శంకర్ కోనలో వెలసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ శివ సమేత పార్వతీ సమేత గౌరీమాత అమ్మవార్ల యొక్క విగ్రహాలకు అనునిత్యము ప్రతినిత్యము త్రికాలాలయందు కూడా స్వామివారు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా త్రికాలాలయందు అతి ముఖ్యంగా రాత్రి వేళలందు కూడా ఈ యొక్క మహిమాన్విత ప్రాంతంలో ధూప దీప నైవేద్యాలు మంగళ హారతులు విశేష అలంకరణ చేస్తూ ఆ యొక్క శివతత్వాన్ని శివుని యొక్క ఉగ్ర రౌద్ర రూపాన్ని ఆయన యొక్క శివతత్వాన్ని అంతయు కూడా అంటే అతి ముఖ్యంగా భైరవ రుద్రతత్వాన్ని కొలువై ఉండేటట్లు చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మానవ రూపంలో ఆ యొక్క శివతత్వం నుంచి ఉద్భవించి ఈ యొక్క మహిమాన్విత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే మరి స్వామివారు ఆ విధంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరము కూడా శివరాత్రికి వారి యొక్క కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా అందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క శివరాత్రి పర్వదినాన ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరము స్వామివారు కూడా యథావిధిగా ఇక్కడ శివలింగానికి ఉదయాన్నే మంగళహారతులు అతి ముఖ్యంగా అలంకరణ మరియు నైవేద్యాలు సమర్పించి ఈ రోజు మధ్యాహ్నం ఉదయం 11 నుంచి రాత్రి 12 వరకు కూడా ఈరోజు వచ్చే భక్తులందరికి కూడా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది భుజిస్తున్నారు అన్న యొక్క తారతమ్య భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పంచభక్ష పరమాన్నాలుగా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వీళ్ళందరూ కూడా పంపిణీ చేయటము సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడికి వీళ్ళు అన్న ప్రసాద నైవేద్య వితరణ చేయటంగానే భావించాలి మనమందరం కూడా. ఎందుకంటే శివరాత్రి పర్వదినాన భగవంతుడు సృష్టించినటువంటి 84 లక్షల జీవరాశులు అన్నిలో కూడా అతి ముఖ్యంగా మానవుడు ప్రథముడు. తర్వాత ఇక్కడ కొండ కోణంలో ఉన్నటువంటి జలచర జీవరాశులు పశుపక్షాలు మరియు అతి ముఖ్యంగా వానర సైన్యానికి కూడా ఇక్కడ అందరికి కూడా వీరందరూ కూడా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం అంటే సాక్షాత్తు మనలో ఉన్నటువంటి అగ్నిహోత్రిని అంటే జఠరాగ్ని ద్వారా మనలో ధ్వనిస్తున్నటువంటి ఆ యొక్క అగ్నిహోత్రిని అంటే ఆకలిని వీరు మనకి ఈరోజు శివ రాత్రి పర్వదినాన మన ఆకలి తీర్చడం అంటే సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క ఆకలిని తీర్చడమే భావించాలి. కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైనటువంటి దివ్యకరమైనటువంటి సమాజానికి స్ఫూర్తిదాయకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సిద్ధయ్య స్వామి వారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే వీళ్ళు నిర్వహించాలని ఎటువంటి అంతరాయాలు అవరోధాలు కలగకుండా సర్వశత్రు సంహారము శత్రు బుద్ధి వినాశము శత్రు స్తంభన జరగాలని భూత ప్రేత పిశాచ దుష్టగ్రహ యొక్క వారి యొక్క దృష్టి కూడా మరల్చాలంటే దృష్టి నివారణ
జరగాలి అని కూడా ఆశిస్తున్నారు. ఎందుచేతంటే కలియుగం త్వరలోనే అంతమయ్యేందుకు కూడా కలిపురుషుడు సిద్ధమవుతున్నాడు. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ప్రతి చోట, ఇక్కడే కాదు ప్రతి చోట కూడా గుడి గుళ్ళయందు, దేవాలయాలందు, మహిమాన్వితమైన పుణ్య ప్రాంతాలందు కూడా 10% ధర్మపరులు మరియు నీతిపరులు, దైవత్వ పరులు ఉంటే 90% అసురగణం అంటే రాక్షస గణాంశ, భూత ప్రేత పిశాచ గణాంశాలతో కూడుకున్నటువంటి దుష్ట శక్తులు వారిలో ప్రవేశించి ఆ యొక్క దైవిక కార్యక్రమాలు చెడగొట్టాలి, ఏ విధంగా వాటిని భంగపరచాలి అనే ఒక అగుణిత దీక్షతో దుష్టగ్రహణతో చేస్తూ ఉంటాయి. అటువంటి తరుణంలో మనము ధ్యానించవలసింది ప్రప్రథమంగా ఉగ్ర రుద్ర శ్మశాన రక్త చందన ధారి అయినటువంటి ఆ యొక్క మహాకాళిని మనము ప్రార్థించి, తదనంతరము ఆ కాల భైరవుణ్ణి అంటే శ్మశాన రుద్ర కాల భైరవుణ్ణి మనము ప్రార్థించినట్లయితే ఈ భూత ప్రేత పిశాచ దుష్ట గ్రహాలు అంటే ఎక్కడో ఉండవు, మనుషుల్లోనే ఉంటాయి. కాకపోతే ఆటోమేటిక్గా జనించి వాళ్ళ యొక్క శత్రు స్తంభన చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక మొదలు అందరం కూడా మనమందరం కలిసికట్టుగా ఇటువంటి దైవిక కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఆశిస్తున్నాము. స్వామివారికి మరియు వారి కుటుంబ సభ్యులకి, మరియు అంతేకాకుండా వీళ్ళకే కాదు, ఈ రోజు ఇక్కడికి లోక కళ్యాణార్థము అంటే శివ పార్వతుల యొక్క కళ్యాణార్థం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అతి ముఖ్యంగా స్త్రీశక్తి స్వరూపాలకు అంటే శ్రీ మాతృమూర్తులకు, మరి పిల్లలకు, పెద్దలకు, ముసలి వాళ్ళకి అందరికి కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.